స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం. ప్రజల కోసం తాను సైనికుడిలా పనిచేస్తానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి అన్నారు. సుజనా సమక్షంలో విజయవాడ పశ్చిమ సీనియర్ కాంగ్రెస్ నేత పోతిన బేసికంఠేశ్వరరావు పెద్ద సంఖ్యలో అనుచరులతో బీజేపీలో చేరారు. పశ్చిమ నియోజకవర్గం ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న నగరాల బీజేపీలో చేరి దేశ భవిష్యత్తు కోసం కలిసి రావడం శుభపరిణామమని అన్నారు. పాల ఫ్యాక్టరీ కోసం స్థలం ఇచ్చిన మరిపిళ్ళ చిట్టి కౌన్సి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తానని హర్షద్వారాల మధ్య సుజన ప్రకటించారు. జగన్ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఇప్పుడు కళ్ళు తెరిచి వారు వైసీపీని సాగనింపేందుకు నిర్ణయానికి వచ్చారని, పశ్చిమలో భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజలకు సైనికుడిగా పనిచేస్తానని సుజన స్పష్టం చేశారు. బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించిన ఈ సభలో బేసికంఠేశ్వరుడు మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి పరిచేందుకు విజన్ ఉన్న సృజన చౌదరిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఆదర్శమైన రాజకీయాలు చేసే సుజనాని గెలిపించుకోవాలని నాగులమీర కోరారు. జనసేన కన్వీనర్ బాడి శంకర్, మాజీ మేయర్ తాడి శకుంతల, ఉత్తమ బందారి, పైలా సోమనాయుడు, పోతిన వెంకటేశ్వరరావు, దాడి రత్నాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఈరోజు బీజేపీలోకి చేరడం స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే సాయిరామ్ గారు, పేర్ల సాయిరామ్ బీజేపీలో అనేక సంవత్సరాలు పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ 5 సంవత్సరాల పాలన పట్ల విసుకెత్తి ఈరోజు మళ్ళీ బీజేపీలో చేరుతున్నందుకు సాయిరామ్ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. పైలా బాలా గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరిపిల్ల చిట్టి కాంగ్రెస్ కార్యాలయ కార్యదర్శి పైలా బాలా గారు, వారి కూడా చొక్కర దుర్గారావు గారు, పురికాని శంకర్ గారు, మజ్జి సత్యనారాయణ, నన్నగొప్ప బుజ్జి, తమ్మిన వెంకట దుర్గా ప్రసాద్ దయచేసి కొద్దిగా ముందుకు నడవాలి. అలాగే భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సుజనా చౌదరి గారి నాయకత్వం, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, టీడీపీ బీజేపీ జనసేన ఐక్యత, టీడీపీ బీజేపీ జనసేన ఐక్యత. అనగా చీపిరి భవానీ శంకర్, బంక ప్రసాద్, పోతిన రాము గారు, వంటాన్ రంగా గారు, వంక దుర్గారావు, బాయన గణేష్, చౌపల్లి అప్పారావు, కనికల నరేష్, కె ధనరాజ్, నాగో సాయి, టి తేజ, నాగేశ్వరరావు, పోతిన అనిల్, కొరికన్ శంకర్, టి సంపత్, అలాగే పర్ల రాజా, డి శివ. నా హృదయపూర్వక నమస్కారాలు. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ వాదులుగా ఎంతో కష్టపడి ఉన్నారు. అంటే పరిస్థితులు అది గతం, కానీ వర్తమానంలోనూ భవిష్యత్తు భారతదేశానికి ఏది మంచి అని నరేంద్ర మోడీ గారి పరివారం, అంటే నరేంద్ర మోడీ గారి కుటుంబంలోకి రావడానికి భారతదేశం మొత్తం కూడా అందరూ, అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకుని అందరూ లైన్ గా చేరుతా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా కులం లేదు, మతం లేదు, అభివృద్ధి ముఖ్యం. ఒకప్పుడు అనేక పార్టీలు చేసి ఉండొచ్చు. ఈ రోజు మాత్రం మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో గత 10 సంవత్సరాలు ఎలా తీసుకెళ్లారని ప్రతి ఒక్కరు చూస్తానే ఉన్నారు. వితండవాదులు తప్పించి మిగిలిన వారంతా కూడా ఒకే మాట మీద ఉంటున్నారు, అందులో తేడా లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, పోతిన బేస్ గారు లాంటి వాళ్ళు, మొన్న పోతిన వెంకటేశ్వర గారు జాయిన్ అయ్యారు, అందరూ మరి శశిధర్ రెడ్డి గారు వచ్చి మరి దగ్గరుండి జాయిన్ చేశారు, మరి చెన్నారెడ్డి గారు, వాళ్ళందరికీ ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఈ పశ్చిమ నియోజకవర్గంలో కూడా నగరాల కమ్యూనిటీ వాళ్ళకి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఇందాక మీరా గారు చెప్పినట్టు మర్పల్ చిట్టి గారిది
బ్రాంజ్ విగ్రహం పాల ఫ్యాక్టరీలో పెట్టించడం అనేది ఈ కోడ్ అయిన వెంటనే నెక్స్ట్ మినిట్ చేపించేద్దాం, అందులో అనుమానం లేదు. అది చాలా చిరు కోరిక, అసలు కోరిక కాదు, అది బాధ్యత, చేయవలసిన అవసరం ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో చేయవలసినవి ఎన్నైనా ఉన్నాయి, చెబుతూ పోతే మనం ఆపలేం. దుర్భర పరిస్థితుల్లో నియోజకవర్గం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా సైనికుల్లాగా ఈ కూటమిలో జాయిన్ అవటం, తర్వాత ఒక నిలబడలేని పార్టీ, చెడ్డ పార్టీ, అరాచక పాలన చేసిన పార్టీ, 5 సంవత్సరాల అరాచక పాలన చూసిన వాళ్ళు అందరూ కూడా కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని అందరూ మంచి కూటమిలోకి వస్తా ఉన్నారు. నేను ఎవరికైనా చెప్పేది, ఎవరి ఓటు హక్కు మన మతపరంగా అల్లా అయినా, యేసైనా, వెంకటేశ్వర స్వామి అయినా, హిందూ దేవుడైనా అందరూ భగవంతుడు ఒకడే. అట్లాగే ఇప్పుడు ఈ 3 పార్టీలు మిత్రధర్మం పాటించి ధర్మం న్యాయాన్ని కాపాడుతూ పరిపాలించడానికి, రాజ్యాధికారం కోసం మనం ఈ భగవంతుడు మన భారత రాజ్యాంగం కల్పించిన ఎన్నికల్లో పాల్గొంటున్నాం. ఈ సదవకాశాన్ని మళ్ళీ 5 సంవత్సరాల దాకా రాదు. పొరపాటు చేస్తే మళ్ళీ రేపు కరెక్ట్ చేసుకుందామంటే కుదరదు. కాబట్టి ఈ అవకాశాన్ని అద్భుతంగా 13వ తేదీ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తారు. కానీ మీరు ప్రతి ఒక్కరికి చెప్పి ఆ రోజు పొద్దున్నే రావాలన్నారు, చివరి వరకు ఉండాలని చెప్పారు. కాదు, పొద్దున 6 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయితే 5:30కే వెళ్ళి, ఒకరోజే కదా, 5:30కే వెళ్ళి చల్లగా ఉన్నప్పుడే లైన్లో నిలబడి తెగతెక్క వేసి లాస్ట్ మినిట్ వరకు కూడా మనం దాన్ని ఒక చౌకీదార్ లాగా కాపలా కాసి మరీ ఓట్లు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే లోగడ పర్సంటేజ్ చాలా తక్కువ. పర్సంటేజ్ తక్కువ అని అంటే బాధ్యతగా ఓటు ఇట్లా ఓటు హక్కు మనకి భారత రాజ్యాంగం కల్పించేది, దాన్ని మాత్రం వినియోగించుకోండి. దుర్వినియోగపరచవచ్చు అంటే తప్పు, రాంగ్ పర్సన్ చేస్తే దుర్వినియోగం. మంచి మీకు కావాల్సిన వాళ్ళు చేసుకుంటే రేపు పొద్దున హక్కుగా మీరు అడగచ్చు. మీరు అందరూ సైనికుల్లా చేస్తున్నారని చెప్పాను కదా, రేపు పొద్దున శంకర్ గారు చెప్పినట్లు, మీరా గారు చెప్పినట్టు అందరూ మంచి మెజార్టీ తీసుకురండి. నేను మీకు అందరికీ పెద్ద సైనికుల్లాగా మీ మధ్యలో ఉండి అందరి గురించి పనిచేస్తాను. నేను ప్రతి డివిజన్లో ఆఫీసులు పెడదాం, ప్రతి డివిజన్లో సమస్యలు, ఏ సమస్యలు ఆ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం చేద్దాం. అందరం కలిసి ఉంటే కలసుఖం, కలిసి ఉంటే ఏదైనా సాధించగలం మనం. కాబట్టి మీరందరూ కూడా అందరూ నమస్కారాలు. ఈరోజు నేను పోతున్న బేసికంటేశ్వరం, నేను సీనియర్ కాంగ్రెస్ వాదిగా గత 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సర్వీస్ చేసి, నా ఫ్యామిలీ కూడా, మా ఫాదర్ కూడా పోతున్న వెంకయ్య గారు ఫ్రీడమ్ ఫైటరు, అలాగే మా తాతలు కానీ మా బాబాయిలు అందరూ కూడా 3 తరాలు పెట్టి ఫ్రీడమ్ ఉద్యమంలో ఉండి కాంగ్రెస్ పార్టీ పుట్టుక దగ్గర నుంచి గత 70-80 సంవత్సరాల పైనుంచే ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సర్వీస్ చేస్తున్న ఫ్యామిలీల నుండి మరి ఈరోజు బీజేపీకి రావడం అనేది జరిగిందంటే దానికి ముఖ్య కారణం ఈరోజు భారతదేశంలో జరుగుతున్న పరిమాణాలు, అలాగే ఈ దేశాన్ని దిశ నిర్దేశించే స్థాయిని మన భారతదేశ అత్యున్న స్థాయికి తీసుకెళ్లిన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి ఈ 10 సంవత్సరాలు ఆయన ఎంతో ఈ భారతదేశాన్ని ఉనికి తీసుకొచ్చారు. మరి భారతదేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, విప్లవాత్మకమైన చట్ట మార్పులు తీసుకొచ్చి కూడా మరి ఆయన ఈ దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లారు. సైనిక పరంగా కూడా ప్రపంచంలో 4వ అత్యున్నత దేశం కింద తయారు చేశారు. అలాగే 370 ఆర్టికల్ రద్దు చేయడం కానీ, సిఏ చట్టసభ తీసుకురావడం కానీ, మహిళలకి, ముస్లిం మహిళలకి తలాక్ అనే దాన్ని రద్దు చేయడం కానీ, వారికి ఒక ఆర్థిక స్వలంబన కల్పించడం కానీ, మతాలుగా అతీతంగా చేయడం అనేది కాకుండా మతంలో ఉన్న కొన్ని పరిస్థితులను కూడా రామ మందిరాన్ని కానీ, ఇలాంటి సమస్యలన్నీ కానీ, కాశీ కానీ, ఉజ్జయిని కానీ, ఇలాంటి కొన్ని చోట్ల ఉన్న సమస్యలు కూడా అక్కడున్న పరిస్థితులతో, అక్కడున్న అన్ని మతాలతో సంపూర్ణమైన వారిని ఒప్పించి ఒక మంచి మార్గాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో అది నరేంద్ర మోడీ గారు ఒకడే. ఇవాళ ఆర్థిక పరిస్థితుల్లో మన జీపీఐ రేటు కానీ ఏదైనా సరే భారతదేశం ప్రపంచం 4వ అత్యున్నత దేశంగా ఉంది. మరి ఇప్పుడు మరి ఒక్కసారి ఆయన ప్రభుత్వాన్ని మనం గట్టిగా బలపరిచి తీసుకొస్తే వదిన ఇంకా మంచి పరిస్థితులకి భారతదేశం ప్రపంచంలో అత్యున్న స్థాయికి వెళ్తుందని నమ్మే ఈ పార్టీలో రావడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానికంగా మరి ఎంతో గొప్ప మనిషి,
ఒక సంపన్నుడనే అని కాకుండా ధార్మికంగా కానీ అన్ని రకాల్లో కూడా మంచి సేవా సద్భావం ఉన్న ఒక మంచి వ్యక్తి సుజనా చౌదరి అనే వ్యక్తిని వాళ్ళ మనకి ఇక్కడికి రావడం అనేది నిజంగా మన నియోజకవర్గ అదృష్టం. అది తల్లి అమ్మవారి ఆశీస్సులతో ఈ సుజనా చౌదరి గారు ఇక్కడ వచ్చారు. ఈ నియోజకవర్గ దానికి అభివృద్ధి కోసం పంపించిన ఒక దోతగా అనుకోవాలి. మరి అలాంటిది మన అందరం కూడా ఈరోజు ఆయన్ని అత్యధిక మెజార్టీతో కానీ మనం గెలిపించుకుంటే ఈ 175 నియోజకవర్గాల్లోనే మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేది ఒక మోడల్గా అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా చెందుతుందని గ్యారెంటీగా అతను చేయగలరు. చేసే స్తోమత దమ్ము ధైర్యం ఆయనకు ఉన్నది. కాబట్టి ఆయన ఎక్కడ రాష్ట్ర గవర్నమెంట్నే కానీ రేపు వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కడ కూడా రెండోట్లకి వారధిగా ఉండి ఈ నియోజకవర్గం అన్ని కూడా చేస్తారని నమ్మకంతో మరి ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి ఆయన ఇక్కడ గెలిపించడానికి మేము కంకణం కట్టుకొని ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ భారతీయ భావాలు ఉన్న మన జాతీయ భావాలు ఉన్న భారతీయ జనతా పార్టీలోకి నేను చేరడం, నాతో పాటు నా మిత్రులు, నా కాంగ్రెస్ మా అభిమానులు, అలాగే అందరూ కూడా నాకు నా సొంత కుటుంబం అనుకున్న దగ్గర ఇవాళ 150 మందిని ఇవాళ నేను నాతో పాటు వచ్చి జాయిన్ అయ్యారు. అలాగే కాకుండా ఇంకా ఇక్కడి నుంచి కూడా ఇంకా ఈ పార్టీ అభివృద్ధి కోసం ఎంతోమందిని ఈ పార్టీని ఆకర్షణ చేస్తూ ఈ యొక్క రేపు ఏదైతే సుజనా చౌదరి గారు వస్తే ఈ నియోజకవర్గం ఏం జరుగుతుంది అనే విషయాన్ని నియోజకవర్గంలో ఉన్న మారుమూల కొండ ప్రాంతాలు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను స్వయంగా ఆ యొక్క అభివృద్ధి ఈయన వస్తే ఏం జరుగుతుంది అనే అభివృద్ధిని అన్ని రకాలుగా కూడా మేము ప్రచారం చేసి ఈ కమలం గుర్తుని మీద ఓటు వేయడం వల్ల మనకి ఎంత మంచి జరుగుతుంది అనేది చివరిదాకా ఈ సేవ చేయడానికి అక్కడికి వచ్చాను. అలాగే ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థులుగా మరి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంగా కేశినేని చిన్ని గారిని సైకిల్ గుర్తు మీద, అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అసెంబ్లీ నియోజకవర్గానికి మన సుజనా చౌదరి గారిని ఎంతో ఘనంగా కమలం గుర్తు మీద ఓటేసి వారిని అఖండ విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జై భారత్ మాతాకు.